స్వాగతం నేను మీ సాయి కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మళ్ళీ కొన్ని టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా రామ్ బ్రదర్ నీడ్ రియాక్షన్ వీడియో ఫర్ దిస్ రీల్. మీరు ఫ్యూచర్ లో ఇఫ్ వి స్టడీ ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ వై ద విమెన్స్ ఆర్ ఫోర్స్డ్, ఈ మధ్యలో ఫెమినిజం అనేది ఎక్కువ వింటున్నాం కదా సోషల్ మీడియాలో ఎక్కడైనా కూడా. సో వాట్ యు థింక్ ఫెమినిజం ఇంపాక్ట్ పుల్లలు పెడుతుంది. ఓహో, ఏమైనా మ్యారేజెస్ పైన నవేడేస్ ఉంది అనుకుంటున్నారా? Yeah, surely I think that the feminism has its own impact. ఈవిడ వచ్చి ఫెమినిజం గురించి మాట్లాడాలి. నువ్వే మాట్లాడాలి ఫెమినిజం గురించి, నువ్వే మాట్లాడాలి. ఫ్రీడమ్ గురించి నువ్వే మాట్లాడాలి. ఫెమినిజం ఫ్రీడమ్ గురించి నేను మాట్లాడతాను. ఫ్రీడమ్ ఉండాలి అమ్మాయిలకి. ఫెమినిజం Ancient India, like we used to have sati pratha, जिसे सती प्रथा कहा जाता था, जिसमें वाइफ को ना सजीव दहन किया जाता था कि हस्बैंड के साथ. సజీవ దహనం 100 సార్లు చెప్పిండ్రు అది. అప్పట్లో రాజరీకం ఉండేది. రాజులు, ఒక రాజు గెలిస్తే ఇంకో రాజు ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయేటోడు, ఓడిపోయిన రాజు భార్య అని. అది జరగొద్దు అని ఆడవాళ్లే తన శరీరాన్ని మొగుడితో పాటు కాల్చేసుకునేటోళ్ళు. ఎలాగో ఈ శరీరాన్ని వేరేవాడు లాక్కుంటాడు అని. అప్పుడు అట్లుండే సిచ్యువేషన్. కోర్టులు చట్టాలు ఇవి ఉండేనప్పుడు లేకుండే. అది పాయింట్. అమ్మాయిలు లేచిపోయే కాలం పోయి ఆంటీలు లేచిపోయే కాలం మొదలైంది. ఇప్పుడు మా ట్రెడిషన్స్ ని తెలిసి కూడా ఇట్లా మాట్లాడతారు కదా. ఇప్పుడు మీ ట్రెడిషన్స్ గురించి కూడా మాట్లాడుకుంటే వాడొక్కడు కమెంట్ పెట్టిండు, మీరు ముందు బుర్కా తీసే స్వేచ్ఛను పొందండి, అలాగే నలుగురు భార్యల నుంచి ట్రిపుల్ తలాక్ అంటే చాలు డైవర్స్ అయిపోతాయి, నలుగురిని పెళ్లి చేసుకోవచ్చు, దాని నుంచి విముక్తి పొందండి, పిల్లలను కనే యంత్రంగా మారకండి. అరే ఇట్లా పెట్టొద్దురా, వాళ్ళ ఇష్ట ప్రకారమే అంటున్నారు కదా. మసీదు వెళ్ళే స్వేచ్ఛను పొందండి. వాళ్ళకేమో మసీదులో ఎంట్రీ ఉండదు అమ్మాయిలకి, దానికోసం వాళ్ళు పోరాడితే ఏం జరుగుతుందో మీకు తెలుసు. అంత సీన్ లేదు అక్కడ ఆడవాళ్ళకి. మన దాంట్లో ఆడవాళ్ళు అయ్యప్ప స్వామి టెంపుల్కి మమ్మల్ని ఎందుకు అలో చేయలేదు అని చెప్పి పోరాడిన వాళ్ళు ఉన్నారు. చివరికి ఆ ఆనవాయితీని కూడా దెబ్బతీసిన వాళ్ళు ఉన్నారు. పాపం కట్టుకున్న ఆడవాళ్ళు ఉన్నారు. అమ్మాయిలు లేచిపోయే కాలం పోయి ఆంటీలు లేచిపోయే కాలం మొదలైంది. మీకు నచ్చిన దుస్తులను వేసుకొని స్వేచ్ఛగా బయటకు తిరిగే హక్కులని పొందండి, ఆస్తి హక్కును పొందండి, బాల్య వివాహాల నుంచి విముక్తి పొందండి. వాళ్ళ దాంట్లో 18 years నిండక ముందే పెళ్లి చేసేస్తారు. ఎన్ని పొక్కలు పెట్టుకొని వాళ్ళ దాంట్లో వాళ్ళ పొక్కల్ని వాళ్ళు సమర్థించుకుంటారు, మన పొక్కల్ని పాయింట్అవుట్ చేస్తారు. మళ్ళీ ఇది ఉందా, పుల్లలు పెట్టే పుల్లవి. ఒక హిందువే అది కూడా ఒకప్పుడు. కానీ ఏం చేస్తాం, మనల్ని మనమే ఒడుచుకుంటాం కదా. మీరు ఫ్యూచర్ లో పెళ్లి చేసుకుంటారా? In my perspective, I would get married, but then I will be. ఆవిడని పెళ్లి చేసుకుంటావా అని అడిగితే పెళ్లి చేసుకుంటా అంటది. పైన రాస్తుంది అనాదిగా స్త్రీల అణిచివేత, పెళ్లి కూడా అణిచివేత బంధమే అని. మీరు ఫ్యూచర్ లో పెళ్లి చేసుకుంటారా? In my perspective, I would get married, but then పెళ్లి కూడా అణిచివేత బంధమే అని క్యాప్షన్ రాసింది కదా. పెళ్లి చేసుకుంటావా అంటే ముస్లిం అమ్మాయి పెళ్లి చేసుకుంటా అంటది. మీరు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? లేదు అస్సలు చేసుకోవాలని అనుకుంటాను. హిందూ అమ్మాయిని అడిగితే మాత్రం నేను పెళ్లి చేసుకోను. ఒక పని చేయండి, మీరు ఇద్దరు పెళ్లి చేసుకోండి. వేరే వాళ్ళ పద్ధతుల గురించి మాట్లాడడం, కానీ మన పద్ధతుల గురించి మనమే మాట్లాడి మనల్ని మనమే తక్కువ చేసుకొని మనమే ఎరిపూలు అవుతాం. ఇప్పుడు ఇంత చెడ్డీలు వేసుకొని ఇంత చెడ్డీలు మనం వేసుకోవచ్చు, మనం వేసుకోవచ్చు, కానీ మొగలు వేసుకుంటే ఇంత చెడ్డీలు వాళ్ళు వేసుకుంటే వేరే ఆడవాళ్ళు చూస్తారు కదా. అది బెడ్రూమ్ వరకు ఆడోళ్ళు చూస్తారు అంటే రేపటి నుంచి చెడ్డీలు వేసుకొని తిరుగుతారా నేను? ఎందుకంటే నాకు ఆడోళ్ళు చూడడమే కావాలి. ఉండాలి. మీకు షార్ట్లు ఏమైనా వేసుకోవాలంటే బెడ్రూమ్ వరకే వేసుకోరి అని చెప్పి మీరు చెప్పాలి. ఎందుకంటే అది మీ ప్రాపర్టీ. ఆ కాలు, ఆ తొడలు యాక్చువల్లీ అసలు మీరు. సరే, ఇప్పుడు నేను అట్లా వేసుకుంటే నన్ను ఎవరైనా రేప్ చేస్తారా? నేను అట్లనే వేసుకుంటా. నన్ను రేప్ చేయండి, నన్ను మాంగం చేయండి, నన్ను చూడండి, మీ చూపులతో నన్ను చంపేయండి, నన్ను శిక్షించి కట్టేసి అమ్మాయిలు నేను పొట్టి బట్టలు వేసుకున్నందుకు నన్ను రేప్ చేయండి, అనుభవించండి నన్ను. నేను మరిన్ని వీడియోలు చేయాలంటే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోవాలరా. 10K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితే మనం చేసే కంటెంట్ వేరే ఉంటది. ఇదే బురకా వేసుకున్న దాన్ని మాత్రం మనం ఏమీ అనము ఎప్పుడు కూడా. కానీ
మనోళ్ళకి బురకా వేద్దాం, మన మొగోళ్ళకి బురకా వేద్దాం. నువ్వేం బికినీ వేసుకుంటావా? మీరేం బికినీలు వేసుకుంటారా? స్విమ్మింగ్ సూట్లు వేసుకుంటారా? వేసుకోండి. బురకాలకి వెళ్ళి కొడతాం మేము తమ్ముడిని. కొంత డిజైనర్ కొంచెం ఏం కాదు, కొంచెం డిజైన్ వేద్దాం, దానిపైన ఇక్కడ ఒక స్పైడర్ మ్యాన్, ఇక్కడ ఒక మిక్కీ మౌస్ అలాంటి బొమ్మలు వేసేసి అలా ఖుషి అయిపోతారు. నువ్వు బురకాను అవమానిస్తావా? బురకా పైన స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ బొమ్మలు వేస్తా అంటుంది. చూడండి, ముస్లిం వాళ్ళు మీ బురకాను అవమానిస్తుంది. షీ లిటరల్లీ తక్కువ చేస్తుంది. కానీ ఆ తొడలు కనిపించే షార్ట్లు బెడ్రూమ్ బయట వేసుకుంటా అంటే పక్కా ఆయనకి బయట ఏదో కామ ఉన్నట్టు అర్థమవుతుందా? గలీజ్ గాడు. నేను గలీజోన్నే, నేను లంగోన్నే. ఇట్లనే మీరు కూడా చెప్పుకో, నువ్వు కూడా ఒక రీల్లో చెప్పుకో ఇట్లనే నాలాగా హానెస్ట్గా. ఇప్పుడు నేను ఒక మాట అంటే చచ్చిపోతుంది ఈవిడ, నేను అనదలుచుకోలేదు. మొన్న ఒక అమ్మాయిని చూసిన, సేమ్ అబ్బాయి లాగా ఉన్నదరా, సేమ్. అది చెడ్డీ వేసుకున్నా దాని తొడకి ఇంతే ఉంది, దానికి పైన అసలు ఏమీ లేవురా. నాకు అప్పుడే అనిపించింది షీ బ్లెస్డ్ అని, ఆవిడకి బ్లెస్సింగ్స్ ఉన్నాయని. ఎందుకంటే ఆవిడ షర్ట్ వేసుకున్నా, పాయింట్ వేసుకున్నా, చెడ్డ వేసుకున్నా ఎవడో పట్టించుకోడు. ఒక మొగన్లాగా చూస్తాడు ఆవిడని. ఎందుకంటే మొగన్లాగానే ఉంది బాడీ కూడా, టాప్ టు బాటమ్. అదే అందం అనేది అమ్మాయిలకు ఉంటది. ఆ అందం ఉన్నప్పుడు అమ్మాయిలు ఆ అందాన్ని చూపిస్తే అబ్బాయిలు ముగ్ధులైపోతారు. అది వాళ్ళకి గిఫ్ట్. సో ఆ అమ్మాయిలు మంచిగా లావు తొడలు, మంచి వక్షోజాలు, మంచి పైకి, మంచి సన్నటి నడుము, మెత్తగా చేతులు, ఇవి ఉన్నప్పుడు అమ్మాయిలు షార్ట్స్, పొట్టి బట్టలు వేసుకుంటే అబ్బాయిలు చూడడానికి ఇష్టపడతారు. అది అందం, అమ్మాయి అందం అది. సో ఈ అందం లేని అమ్మాయిలు ఎలా ఏడవాలో తెలియక అబ్బాయిల మీద ఏడుపుతారు. కేవలం పువ్వు ఉంటే ఆడదైపోదు, ఆడతనం కూడా ఉండాలి. మగతనం ఉంటే మొగోడైపోడు, కంట్రోల్ కూడా ఉండాలి. వీళ్ళు ఫెమినిజం, ఫెమినిస్ట్ అంటున్నారు కదరా, ఇది చూడు. ముస్లిం అమ్మాయి బురకా వేసుకున్నా కూడా ఎగ్జామ్ హాల్లో అలో చేస్తున్నారు. మరి హిందూ అమ్మాయిల్ని జస్ట్ తాయెత్తు కట్టుకుంటే ఎందుకు అలో చేయట్లేదు? బొట్టు పెట్టుకుంటే దానివల్ల ఇక్కడ చీటింగ్ చేయబడుతుంది ఒక అమ్మాయి. ఎందుకు? వై? బురకా వల్ల చీటింగ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉందా, తాయెత్తులు బొట్టు వలన? ఇక్కడ ఈక్వాలిటీ ఏడుందిరా? ఇక్కడ ఏ ఫెమినిస్ట్ వచ్చి మాట్లాడుతుంది? ఏ ఫెమినిజం వర్క్ అవుతుంది ఇక్కడ? అమ్మా అంతెందుకు, ఇక్కడ నీకు ముగ్గురు ఆడవాళ్ళు కనిపిస్తుండ్రా. వెస్ట్ బెంగాల్లో అణిచివేతకు గురి చేయబడ్డారు, రేప్తెట్లు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని ప్రాణాలు కోల్పోయినరు. అట్లాంటి ఆడవాళ్ళకి బీజేపీ టికెట్ ఇచ్చింది. ఈ రోజు వాళ్ళు గెలిచిండ్రు, వాళ్ళకి ఎంతో కొంత జస్టిస్ దొరికింది. దీనిపైన సపోర్ట్ చేస్తూ వీళ్ళు మాట్లాడరే, మరి బీజేపీ ప్రభుత్వం ఇట్లా మంచిగా చేసింది, ఇంకా ఇట్లాంటివి చేయాలని కోరుకుంటున్నామని మాట్లాడరు. చెడ్డి ముడ్డి తప్ప ఏం తెలియదు. అందరిని ఇరికించి అది యాక్చువల్ ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ప్రయత్నించారు. మళ్ళీ నాకు ఒక అమ్మాయి కమెంట్ పెడుతుంది బట్టల గురించి. సేయ్, మీరు బట్టలు ఏవైనా వేసుకోండి, నాకు అనవసరం. ఎండలో స్విమ్మింగ్ సూట్ వేసుకో, చలికాలం పొద్దున 4 గంటలకి బికినీ వేసుకో, వర్షాకాలంలో కూడా రెయిన్ కోట్ బదులు రోడ్డు మీద బికినీ వేసుకొని తిరుగు, ఎవడొద్దన్నాడు? బీచ్ లో నైట్ వేసుకొని తిరుగు, జిమ్ లో నైట్ వేసుకొని తిరుగు, నీ ఇష్టం అది. నేను ఎవడు వద్దంటున్నాడు? నేనెప్పుడు వద్దన్నా? నాకు వచ్చి కమెంట్లు పెడతారు. ఒక జిమ్ అమ్మాయి వచ్చి కమెంట్ పెట్టింది, దాన్ని కూడా రోస్ట్ చేస్తా. నేను చేయాలంటే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకో, జిమ్ లోనే చేస్తా. అయినా మొగోళ్ళు ఎప్పుడైనా ఏడిచిన రారా, నేను పొట్టి బట్టలు వేసుకుంటా, నేను ఇట్లా తిరుగుతా, నేను అట్లా కొడతా అని. యాక్చువల్ ప్రాబ్లమ్స్ వద్దు, యాక్చువల్ రైట్స్ వద్దు, యాక్చువల్ ఆడవాళ్ళు సఫర్ అవుతుంటే వాళ్ళకి హెల్ప్ చేయడం వద్దు. గ్రౌండ్ లో ఏ ఒక్క అమ్మాయికి హెల్ప్ చేసింది లేదు. మనిషి అన్నవాడు అన్ని వైపులు ఆలోచించడానికి బుర్రనిచ్చాడు, కానీ వీళ్ళు దాని వైపు నుంచే ఆలోచిస్తారు, ఆడవాళ్ళ వైపు నుంచే ఆలోచిస్తారు. ఇట్లా పోతుంది అలా బండి. శంకనాకి పోండి పోండి, పుల్లలు పెట్టుడే, పుల్లలు పెట్టు, పుల్లలు. ఆడ మగ ఆడ, గుద్దుకోండ్రా. అండ్ వీడియో అయితే ఇది మామ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి రోస్టింగ్ అయితే చేయి, నవ్వించండి, ఎడ్యుకేట్ చేయండి, యాక్చువల్ మ్యాట్రిక్స్ లోకి పట్టుకరండి. ఇక్కడ దాకా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకో, నేను మరిన్ని వీడియోలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే బాయ్.